అగ్రరాజ్యం అమెరికా నడిబొడ్డున టిబెట్ స్వాతంత్ర్యకాంక్ష మరోసారి రగిలింది. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం దశాబ్దాలుగా సాగిస్తున్న అరాచకాలు, సాంస్కృతిక అణచివేతకు వ్యతిరేకంగా ఒక టిబెటన్ పౌరుడు తన ప్రాణాల్ని అర్పించాడు. న్యూయార్క్లోని యుఎన్ హెడ్ క్వార్టర్స్ ముందు 52 ఏళ్ల లోబ్సాంగ్ రంగ్జెన్ ఆత్మాహుతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. టిబెట్లో చైనా దుర్మార్గంగా అమలు చేస్తున్న ఎథ్నిక్ యూనిటీ లాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కళ్లు తెరిపించేందుకు ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ఎథ్నిక్ యూనిటీ లా పేరిట చైనా చేస్తున్న అరాచకాలేంటి? టిబెట్లో చైనా కుట్రలకు చెక్ పడే సమయం వచ్చిందా? లెట్స్ వాచ్. టిబెట్తో తీవ్రమవుతున్న చైనా వ్యతిరేక ఆందోళనలు. యుఎన్ హెడ్ క్వార్టర్స్ ముందు టిబెటన్ ఆత్మ బలిదానం. ఎథ్నిక్ యూనిటీ లాతో చైనా చేస్తున్న అరాచకాలేంటి? న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వెలుపల ఒక్కసారిగా కలకలం రేగింది. చైనా అవుట్ ఆఫ్ టిబెట్ అనే ప్లకార్డు పట్టుకుని టిబెట్ జాతీయ జెండాతో నిరసన తెలుపుతున్న 52 ఏళ్ల లోబ్సాంగ్ రంగ్జెన్ ఒక్కసారిగా నిప్పంటించుకున్నారు. కళ్ల ముందే ఒక మనిషి టిబెట్ స్వాతంత్ర్యం కోసం సజీవ దహనమవుతుంటే ప్రపంచం విస్తుపోయింది. గత 20 ఏళ్లుగా అమెరికాలో ఉంటూ టిబెట్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చురుగ్గా పనిచేస్తున్న ఆయన ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని కదిలించింది. ఆత్మ బలిదానానికి కేవలం కొద్ది నిమిషాల ముందే రంగ్జెన్ సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ ద్వారా ప్రపంచానికి తన చివరి సందేశాన్ని ఇచ్చారు. ఇది నా వ్యక్తిగత ప్రాణత్యాగం కాదు, చైనా చేతిలో నలిగిపోతున్న నా దేశ అస్తిత్వ పోరాటమని ఆయన ఉద్ఘాటించారు. ప్రవాసంలో ఉన్న టిబెట్ పౌరులంతా చైనా అరాచకాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పుడు ప్రతి టిబెటన్ గుండెను రగిలిస్తోంది. అసలు టిబెట్లో చైనా చేస్తున్న దారుణాలేంటి? లోబ్సాంగ్ రంగ్జెన్ను ఇంతటి కఠిన నిర్ణయానికి ప్రేరేపించింది జిన్పింగ్ సర్కారు జూలై 1 నుండి అమల్లోకి తెచ్చిన ఎథ్నిక్ యూనిటీ లానే. ఈ నల్ల చట్టం వెనుక చైనా కమ్యూనిస్టు పార్టీ కుటిల వ్యూహం దాగి ఉంది. టిబెటన్లు, వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీల ప్రత్యేక గుర్తింపును, వారి ప్రాచీన సంస్కృతిని, మతాన్ని, భాషను పూర్తిగా తుడిచిపెట్టడమే ఈ చట్టం అసలు లక్ష్యం. ఒకే దేశం, ఒకే జాతీయ గుర్తింపు పేరుతో డ్రాగన్ కంట్రీ బలవంతంగా టిబెటన్లపై తన హాన్ సంస్కృతిని రుద్దుతోంది. టిబెటన్ల పవిత్ర బౌద్ధ మఠాలను కూల్చివేయడం, దలైలామా చిత్రపటాలను నిషేధించడం, చిన్నపిల్లల్ని వారి తల్లిదండ్రుల నుండి వేరు చేసి కమ్యూనిస్టు ప్రచార పాఠశాలలో చేర్చడం లాంటి అరాచకాలకు చైనా తెరలేపింది. ఈ సాంస్కృతిక హత్యాకాండను నిరసిస్తూనే లోబ్సాంగ్ రంగ్జెన్ ఐక్యరాజ్య సమితి ముందు ప్రాణత్యాగం చేశారు. గతంలో టిబెట్ లోపల చైనా సరిహద్దుల్లో వందలాది మంది టిబెటన్లు ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పటికీ అమెరికా చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. చైనా ఇనుప తెరల వెనుక దాచేస్తున్న దౌర్జన్యాలు నేడు నేరుగా అంతర్జాతీయ వేదికల ముందే బద్దలయ్యాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు చైనా మానవ హక్కుల ఉల్లంఘనల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. చైనా తెచ్చిన కొత్త చట్టం కేవలం దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. విదేశాల్లో ఉంటూ చైనా విధానాలను విమర్శించే ప్రవాస టిబెటన్లపై, ఉద్యమకారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేలా అందులో నిబంధనలు రూపొందించారు. అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే చైనాకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అణిచివేస్తామనే హెచ్చరిక ఇది. రంగ్జెన్ ఆత్మ బలిదానం ఈ అంతర్జాతీయ ముప్పును ప్రపంచానికి చాటి చెప్పింది. భారత్లోని ధర్మశాల కేంద్రంగా పనిచేస్తున్న టిబెట్ నిర్వాసిత ప్రభుత్వం లోబ్సాంగ్ రంగ్జెన్ త్యాగానికి ఘన నివాళులర్పించింది. ఆయన మృతికి సంతాపంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. అయితే బౌద్ధ సూత్రాల ప్రకారం ఆత్మహింస సరికాదని, యువత ఇటువంటి ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని, శాంతియుత దౌత్యపరమైన మార్గాల్లోనే పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చింది. న్యూయార్క్ ఘటన అమెరికా చైనా దౌత్య సంబంధాల మధ్య కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఈ కొత్త చట్టంపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రంగ్జెన్ ఆత్మ బలిదానంతో టిబెట్ అంశాన్ని కేవలం చైనా అంతర్గత విషయంగా వదిలేయడానికి వీలు లేదని, దీనిపై ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టాలని అంతర్జాతీయ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. చైనాకు ఉన్న ఆర్థిక బలం, ఐక్యరాజ్య సమితిలో ఉన్న వీటో పవర్ చూసి ఆ సంస్థ ఇప్పటి వరకు టిబెట్ అంశంపై మౌనం వహిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు యుఎన్ హెడ్ క్వార్టర్స్ ముందే టిబెట్ పౌరుడు ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. దీంతో ప్రపంచ శాంతిని, మానవ హక్కులను కాపాడాల్సిన ఐక్యరాజ్య సమితి చైనా అరాచకాలపై ఇంకా ఎంతకాలం గుడ్డిగా వ్యవహరిస్తుందనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. లోబ్సాంగ్ రంగ్జెన్ ఆత్మ బలిదానం ఒక వ్యక్తి మరణం కాదు, అది చైనా సామ్రాజ్యవాద అణచివేతపై రేగిన అగ్ని పర్వతం. ఆయన శరీరం కాలి బూడిదైన ఆయన రగిల్చిన స్వాతంత్ర్య కాంక్ష ప్రపంచ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది టిబెటన్లలో మానవతావాదులు చైనా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడే కొత్త శక్తిని నింపింది. చైనా ఎంతగా అణిచివేయాలని చూసినా టిబెట్ స్వాతంత్ర్య కాంక్షను ఏ శక్తి నొక్కేయలేదని లోప్సాంగ్ రంగ్జన్ త్యాగన్ నిరూపించింది. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి చైనా అరాచకాలపై కళ్లు తెరిచి కఠిన నిర్ణయాలు తీసుకుంటాయో లేదో చూడాలి.